He created us. ఆయన మనల్ని సృష్టించాడు. We did not create ourselves. మనకు మనంగా ఈ లోకంలో పుట్టలేదు. God created us. దేవుడు మనల్ని సృష్టించాడు. And we are His people. మనం అతని ప్రజలమై ఉన్నాం. We are His sheep. మనం అతని యొక్క గొర్రెలమై ఉన్నాం. And He is our good shepherd. అతడు మనకు మంచి కాపరై ఉన్నాడు. If you don't learn more about God, you can never truly understand about yourself. అయితే దేవుడి గురించి మనకు పూర్తిగా తెలియనట్లయితే మన గురించి కూడా మనకు పూర్తిగా అర్థం కాదు. So only if you know more about God, then you will know more about yourself. అయితే దేవుడి గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే మన గురించి మనకు అంత ఎక్కువగా అర్థమవుతుంది. And you have to take time to understand more about God so that it would be easy for you to understand about yourself. దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి మనం సమయం తీసుకున్నట్లయితే మన గురించి మనకు అర్థం కావడం చాలా తేలిక. And here 5th verse says that ఇక్కడ 5వ వచనం ఏం చెప్తుందంటే His mercy is everlasting ఆయన యొక్క దయ మనకు ఎప్పటికీ ఉంటుంది. till we die. మనం చనిపోయేంత వరకు ఆయన దయలో ఆయన కృప నిత్యం ఉంటుంది. And His faithfulness is forever. ఆయన నమ్మకము అంటే ఆయన యొక్క దయ ఆయన యొక్క కృప మన పట్ల ఎప్పుడు నమ్మకంగా ఉంటాడు ఆయన. So what did you learn today? ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? You have to make joyful noise. ఇక దేవుడికి గట్టిగా కృతజ్ఞతలు చెల్లించాలి, అందరికి వినిపించాలి. We did not come here to sit quietly. ఇక్కడ నిశ్శబ్దంగా ఉండడానికి మనం రాలేదు. We have to sing songs loudly. మన దేవుడికి పాటలు పాడేటప్పుడు అందరికి వినిపించాలని గట్టిగా పాడాలి. When you are extremely happy, you shout loudly, right? ఎప్పుడైతే మనము అత్యానంద భరితమైనప్పుడు గట్టిగా అరుస్తాం కదా. In the same way, you have to shout to the Lord. అయితే ఇప్పుడు మనం కూడా దేవుడి సన్నిధిలో అత్యానంద భరితమై దేవుడికి ఆనంద ధ్వని చేయాలి. And I want to take an example. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. So there was a man named John Huffman. అయితే ఒక జాన్ హఫ్మన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was a preacher. ఆయన ఒక సేవకుడిగా పనిచేస్తున్నాడు. So he left his family and his children. ఆయన కొంతకాలం తన భార్య పిల్లలను వదిలేసి He went to a missionary trip ఒక దేవుడి యొక్క సేవ కోసం కొన్ని వారాలు అక్కడికి వెళ్ళిపోయాడు. for several weeks. చాలా వారాలు వెళ్ళిపోయాడు. So he was missing his family. అతడు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. So after that he returned home. తర్వాత అక్కడ కొన్ని వారాలు తిరిగి రిటర్న్ వచ్చాడు. So when he got into the airport, ఎప్పుడైతే ఆయన ఎయిర్పోర్ట్ లో దిగాడో the airport people detained him for another 2 hours. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇంకా 2 గంటల టైం పడుతుందని చెప్పారు. His family was there waiting outside the airport. అయితే ఎయిర్పోర్ట్ బయట వాళ్ళ కుటుంబం మాత్రం ఎదురు చూస్తుంది. ఇక్కడ మా నాన్న వచ్చాడు లేక మా భర్త వచ్చాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. He had 4 children. అతనికి 4 పిల్లలు. All his children were waiting. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మా నాన్న వస్తాడు. So the crowd was bigger. అక్కడ ఉన్నటువంటి గుంపు చాలా పెద్దగా ఉంది. And there was a pressing on bodies. అయితే ఒక్కరికొకరు ఇట్లా నెట్టుకుంటున్నారు. And there was also it was so much congested there. అక్కడ చాలా కష్టంగా ఉంది. ఆ సర్దుకోవడం చాలా కష్టంగా అంతమంది ఉన్నారు. So after watching all those people, he understood that he will not reach his family here, but after going some far at some place he will meet his family. ఆయన ఏమనుకున్నాడంటే ఇంత మందిలో మా కుటుంబం ఏంటో నేను చేరలేను. వీళ్ళందరిని దాటేసిన తర్వాత అక్కడ దూరంగా మా కుటుంబాన్ని నేను చూస్తాను కావచ్చు అనుకున్నాడు. They will not recognize me and I cannot recognize them among this crowd. అంటే ఇంత గుంపులో నేను వాళ్ళని గుర్తుపెట్టుకోలేను, వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోలేను అనుకున్నాడు. So when he came out of the airport, ఎప్పుడైతే ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వస్తున్నాడో there were hundreds of people there waiting for their family members. చాలా వందల మంది వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్నారు. And he was walking there. ఆయన నడుస్తూ ఉన్నాడు. So his 3-year-old daughter started to shout at him, "Daddy, daddy, that's my daddy." అయితే అక్కడ ఒక 3 సంవత్సరాల అతని కూతురు అయినటువంటి ఆమెకు 3 సంవత్సరాల వయసు. ఆమె వాళ్ళ తండ్రిని చూడగానే మా నాన్న అని చెప్పేసి అరుచుకుంటూ దగ్గరికి She left all her family behind and she came forward and stood in the first row. వాళ్ళ కుటుంబీకులందరిని వెనకాల వదిలేసి ఆమె ఒక్కతే మాత్రమే ముందుకు పరిగెత్తుకొస్తుంది. And even though there was pressing of body, even though it was inconvenient for her, she still left everybody and she came forward to see her daddy. అక్కడ ఒక్కరినొకరు నెట్టుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినప్పటికీ ఆ 3 సంవత్సరాల అమ్మాయి ముందుకు వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. So when she shouted, the security left her. ఎప్పుడైతే ఆమె అట్లా అరిచిందో అక్కడ ఉన్న సెక్యూరిటీ 3 సంవత్సరాల అమ్మాయి వెనకాల వదిలేశారు. So she went and she hugged her father. అయితే ఆమె తొందరగా అట్లా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ తండ్రిని కౌగిలించుకుంది.
In the same way, just realize how happily her father would have felt. ఆ సమయానికి వాళ్ళ తండ్రి ఎంత సంతోషపడి ఉంటాడో మీరు ఒక్కసారి ఊహించండి. In the same way, our God feels happy when we shout at him. అదే రకంగా మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు మనం దేవుడి దగ్గరికి వచ్చి నా తండ్రిని అరిచినట్లయితే, ఆనందంగా చేసినట్లయితే మన దేవుడు సంతోషపడతాడు. The girl was shouting, "That's my daddy, that's my daddy." అంటే ఆమె ఏమని అరుస్తుందంటే అతడు మా నాన్న, అతడు మా నాన్న, మా నాన్న అని చెప్పి. In the same way, if you do like that, God will be extremely happy. ఒకవేళ మనం కూడా ఇక్కడ యేసుక్రీస్తు నా తండ్రిని, నా దేవుడని మనం ఉత్సాహగానం చేస్తే మన దేవుడు కూడా సంతోషపడతాడు. So